ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యంగా తాము పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతికతను తెలియజేసేందుకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేసి వారికి తగు శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తాము పీఆర్సీ కోసం పోరాటం చేస్తున్నామని, తక్షణమే పీఆర్సీ కమిషనర్ను నియమించాలని, దీనికి ఎటువంటి ఖర్చు ప్రభుత్వానికి అదనంగా అవ్వదని ఆయన చెప్పారు. శనివారం కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఆయన రెవెన్యూ అసోసియేషన్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షులు త్రినాథరావు, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపైర్రాజు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్వి శాస్త్రి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ ప్రధాన కార్యదర్శి రామశెట్టి వెంకటరాజేష్, ఏపీజేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ రామ్మోహన్, ఉమెన్స్ వింగ్ చైర్మన్ సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి పి శిరీష తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నాం. అయితే ఏ ఖర్చు లేకుండా కమిషన్ని పీఆర్సీ కమిషన్ని 11వ పీఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తూ ఉంది. నాయకులను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పీఆర్సీ కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఏదైతే డిఏ బకాయిలు ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్గా ఇస్తుంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తే వాళ్ళకి ఒకేసారి భారం పెరగకుండా ప్రభుత్వమైన ఉద్దేశంతో పీఆర్సీ కమిషన్ నియామకం గత సంవత్సరం డిఏలు 2 డిఏలన్నా ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు గ్రాట్యుటీ కూడా పోయిన సంవత్సరం రిటైర్ అయినటువంటి వాళ్ళు గ్రాట్యుటీ ఇంకా ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. వాళ్ళని ఎవరూ పట్టించుకున్నటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని, అదేవిధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే బిల్లు వేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చట్టాన్ని సవరించైనా వాళ్ళు రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్స్ ఉద్యోగులు అభద్రతా భావానికి లోను కాకుండా ఆబ్కాస్ రద్దు చేస్తారన్నటువంటి భావం ఈరోజు ప్రతి కింది స్థాయి అవుట్ సోర్స్ ఉద్యోగి చేరింది. కాబట్టి ప్రభుత్వం, ఈ నూతన ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెరుగుతాయని, మా జీవితాలు బాగుపడతాయని, సంక్షేమ పథకాలు మాకు వస్తాయని, అదేవిధంగా సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవకాశం ఎత్తేసి ఏజెన్సీల బారిన పడేస్తారని ఒక భయాందోళన ఉన్నారు. ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద